హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ తీసి 1 వీక్ బ్యాక్ తీసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఎప్పటికీ అసలు కుదురుతలేదు. ఈ మధ్య కొంచెం డైలీ పెడతానే ఉన్నాను వ్లాగ్స్ వచ్చేసి, షార్ట్స్ కానీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు తీసిన వ్లాగు. మధ్యలో కూడా ఉన్నాలండి, అంతా ఒకటే రోజు కాదు. ఆ రోజు ఇంకా కార్తీక మాసం కదా, నాన్ వెజ్ ఏం తెచ్చుకోవట్లేదు అనేసి వెజ్ బిర్యానీ చేశాను. ఇందులో కూడా క్యారెట్ ఆలు రెండే వేసేస్తాను. ఎప్పుడు వేసినా సరే, ఇంకెక్కువ వేయను. అవి కూడా ఎక్కువ వేసినా సరే పిల్లలు తినరు. ఓన్లీ ఆ బిర్యానీ ఫ్లేవర్ కోసమన్నా తింటారు కానీ ఆ ముక్కలు తినరు అనమాట. ఆ ముక్కలు నేను తినాల్సిందే కాబట్టి దానికోసం ఆలు క్యారెట్ అవి కూడా ఎక్కువ వేయలేదన్నమాట. కాకపోతే టేస్ట్ చాలా బాగుండింది. అలాగే కొంచెం గోంగూర పచ్చడి, కొంచెం పెరుగు పచ్చడి, ఇంకా పన్నీర్ అయితే చేశాను. ఇది పన్నీర్ వచ్చేసి సండే రోజు నేను మా ఆయన 2 తీసుకొచ్చాడు. 2 ప్యాకెట్లు, అంటే పావు కిలో అనేసి ఫ్రెష్గా చేస్తారు ఇక్కడ అనేసి 2 తీసుకొస్తే నేను ఆ రోజు ఒక్కటే చేశాను. సండే రోజు పరోటా చేసి పన్నీర్ చేశాను. ఇంకో ప్యాకెట్ ఉండిందనమాట. ఇంకా అది ఈరోజు చేద్దాంలే అనేసి ఇలా బిర్యానీ కాంబినేషన్ బాగుంటుందని చేశాను. ఇంకొకటి తెప్పించాను ఈరోజు, ఒకటి సరిపోదని. ఇంకా ఎలాగో తమ్ముడు కూడా ఉండేప్పుడు, ఇంకా తమ్ముడు కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు, సరిపోదు పిల్లలు ఎలాగో. ఇంకా బిర్యానీ అంటే ఇంకా 2 పూట్ల తింటారు, మధ్యాహ్నం నైట్కి అనేసి ఇంకొక ప్యాకెట్ తెప్పించి పన్నీర్ గ్రేవీ కర్రీ చేసి వెజ్ బిర్యానీ అయితే చేశాను. చాలా బాగుండింది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ డేకి వచ్చేసి ఇక్కడ ఇడ్లీకి నానబెట్టుకున్నాను నేను. ఇంకా కడిగి పెట్టేసుకోవాలి, పిల్లలు స్కూల్ నుంచి రాకముందే పనులన్నీ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీడియో తీసేది కూడా సాయంత్రం అవుతుంది, టైం వచ్చేసి 3:34 అలా అవుతుందన్నమాట. ఇంకా గిన్నెలలో ఉంటే తీసి పెట్టి నేను వేరే గిన్నెలో తీసి పెట్టాను. సామాన్లు అన్నీ కడిగేద్దాము అనేసి గిన్నెలో తీసి పెట్టేశాను. కూర అండ్ అన్నం వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టీ తాగేసి కసులు కొట్టి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి ఇల్లంతా సర్దుకోవాలి. ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి. ఇవి కూడా ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ పంపించింది అనుకుంటా, అరటిపళ్ళు ఇవి. ఈ సెల్ వచ్చేసి చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి, చేతిలో ఉన్నట్లే ఉండదు. ఇది మా నాన్న సెల్ అనమాట. మా తమ్ముడికి అవసరమై తీసుకొచ్చుకున్నాడు, ఏదో చేసుకోవాలి అనేసి తన జాబ్ గురించి అని చేసుకుంటా ఉన్నాడు అనమాట. నాన్న సెల్ ఓటీపీ వస్తాయి అనేసి ఇంకా అన్ని పేరెంట్సే పెట్టుకుంటారు కదా ఇప్పుడు, ఏ పెట్టుకోవాలన్నా సరే. ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి నాన్న సెల్ తెచ్చుకున్నాడు. ఇంక ఇక్కడ పెట్టేసి తన తమ్ముడు అయితే డ్యూటీకి వెళ్ళాడు అనమాట. ఇంకా రోజు ఇక్కడే తింటా ఉండే, మధ్యాహ్నం వచ్చేసి ఇంకొక రోజు ఇక్కడే ఉన్నాడు అనమాట, ఇంకా వెళ్ళలేదు. ఇంకా సెల్ ఇంట్లో పెట్టి వెళ్తే నేను వీడియో తీసుకుంటాను, ఎందుకో గుర్తుంటుంది అనేసి. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కరెక్ట్ గుర్తు అనమాట. మా నాన్న ఒక సెల్ కొన్నారు, అప్పుడే ఒక సెల్లులు వచ్చాయి, చిన్న సెల్, అది కూడా నోకియా సెల్ ఉండింది. అది చాలా ఇయర్స్ పనిచేసింది అనమాట. అది దగ్గర మా పెళ్ళైనాక కూడా యూజ్ చేశాడు అది. తర్వాత ఇంకొక సెల్ తీసుకున్నాడు, అది పోయిన తర్వాత ఇంకొకటి తీసుకుంటే అది పోయింది, వెంటనే తొందరగా పాడైపోయింది. ఇది వచ్చేసి 3వ సెల్ అనమాట. అంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ ఇది 3వ సెల్ మా నాన్న యూజ్ చేయడము. అన్ని ఇయర్స్ అవుతుందన్నమాట. ఇంక చూడండి, నేనేమో పెళ్ళే ఇప్పటి నుంచే దగ్గర ఎన్ని సెల్లులు మార్చాను నాకే గుర్తులేదు, కానీ మా నాన్న మాత్రం 3 చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఇది కూడా పోయిందనమాట, చూడండి, రబ్బర్ వేసుకొని దాన్ని అలాగే కాపాడుకుంటున్నాడు. మా తమ్ముడు మొన్న కొత్త సెల్ తీసుకున్నాడు, పాత సెల్ ఇంట్లో ఉంది, దాంట్లో సిమ్ వేస్తాడు, అది యూజ్ చేసుకోండి నాన్న అంటే, నాకు వద్దులేమ్మా అది నాకు రాదు అంటాడు. మా నాన్న ఏం చదువుకోలేదు కాబట్టి తనకేం తెలియదు అనమాట. ఈ సెల్ ఎప్పుడైనా ఊరు వెళ్ళినా మా పిల్లలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు సెల్లు తీసుకొని మా సెల్లులు చూస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుకోవడం ఇలాగా. ఎప్పుడన్నా మా చెల్లి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటుంటాము. మనదేమో పెద్ద సెల్లులు వాడుతుంటాము, చెవు దగ్గర పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటాము. ఆ సెల్లు ఉందంటే అసలు ఉన్నట్లే ఉండదు, చెవు దగ్గర పెట్టుకుంటే అసలు ఉందా లేదా అనిపిస్తుంది. అసలు అలవాటే లేదు, వినిపించని కూడా వినిపించదు అన్నట్లు అనిపిస్తుంది అనమాట అది. కాకపోతే బాగా పనిచేస్తుంది సెల్లు, చాలా ఇయర్స్ అయింది అది తీసుకొని కూడా. ఇంకా అది అట్లానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మా తమ్ముని సెల్ ఉన్నా సరే మా నాన్న వాడట్లేదు, నాకు రాదు టచ్ సెల్ అనేసి. కాకపోతే టచ్ సెల్లే ఈజీ నాన్న, నీకు ఊకే నెంబర్స్ కనుక్కోవచ్చు అని చెప్తే వినట్లేదు. ఇంకెప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అదే పని చేస్తాను, సిమ్ దాంట్లో వేసి. లేదంటే నా దగ్గర ఇంకొకటి ఉంది, అది వేసిస్తానులే అని చెప్తున్నా అక్కడికైనా సరే సిమ్ము. ఇక్కడ వచ్చేసి ఇది మొన్న తీసాను అనమాట, అది వ్లాగ్ ఆ రోజు అంతవరకే ఉండింది అనేసి ఇది మొన్న తీసాను, శనివారం రోజు వ్లాగ్ వచ్చేసి. శనివారం ఉదయాన్నే పొద్దున్నే నేను ఇంకా రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దేవునికి ఈరోజు రవ్వ లడ్డు పెట్టేసుకుందాము, వెంకటేశ్వర స్వామికి ఎలాగో శనివారం కదా 7 లడ్డులు పెట్టేసుకుందాం అన్నట్లు చేశాను. మామూలుగా అందరు దేవుళ్ళకి ప్రసాదం పెట్టుకుంటాంలేండి. ఇంకా ఎప్పుడులాగే ఇంకా బెల్లమన్నము లేదంటే ఇంకా పులిహోర ఇలాంటివే పెట్టుకుంటూ ఉంటాం కదా అనేసి ఈరోజు అయితే మాత్రము ఇంకా రవ్వ లడ్డు చేసి పెట్టేశాను. చాలా పొద్దున్నే అనమాట, టైం వచ్చేసి నేను లేయడం 5 గంటలు లేసాను.
ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో ఎలాగో రవ్వ ఉండిందనేసి ఇంకా ఉన్న రవ్వ అంతా వేసి చేసేసాను అనమాట. పిల్లలు కూడా ఎలాగో బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అనేసి. ఈ బీరకాయలు కూడా నాన్న మొన్న సండే రోజు వస్తూ తీసుకొచ్చారు. బియ్యం సంచి ఒకటి, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు చేనులో పండినవి అనేసి కాసినవి తీసుకొచ్చారనమాట. ఈ 3 బీరకాయలు మాకు ఒక పూటకు సరిపోతాయి. ఇక్కడ తొక్క మొత్తం తీసేసాను చూడండి. మా ఇంట్లో ఇలా ఉండేనే బీరకాయ కూర తింటారండి. నాకేమో కొంచెం అన్నా ఉంటేనే కదా అందులో ఉన్న ఫైబరు, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ అందుతాయి. కాకపోతే మా వాళ్ళకేమో తొక్క ఏమి ఉండకూడదు. సరేలేని తొక్కతో పచ్చడి చేసినా సరే నా మొహాన్నే కొడతారు, నేనే తినాల్సింది. ఎందుకు వచ్చిన బాధరా దేవుడా అనేసి నాకు తినాలనిపించినప్పుడు మాత్రమే తొక్కతో పచ్చడి చేసుకుంటాను. ఇంక ఈ కూర అయితే ఈ సప్పిడి కూర లాగా చేయాలన్నమాట. తొక్క మొత్తం తీస్తే ఏముంటుంది, చెరుకు టమాటా ఉల్లిగడ్డ లాగా ఉంటుంది. ఆ పొట్టు వేస్తే మనకు కావాల్సిన బాడీకి అన్నీ అందుతాయి. కానీ మా ఇంట్లో తినరు, ఏం చేస్తావో చెప్పండి. ఇంకా ఈరోజు బీరకాయ చేయాలి. తర్వాత వచ్చేసి ఈరోజు కాదు, అది నాన్న సండే, ఈ వ్లాగ్ వచ్చేసి 3 రోజులదనమాట. సండే రోజు నాన్న తీసుకొచ్చారు అవి. ఇంకా మండే రోజు చేస్తాను బీరకాయ వచ్చేసి. ఇది వచ్చేసి సండే రోజుది అనమాట. ఇప్పుడు బీరకాయ ఇదంతా చూపిస్తున్నాను కదా, ఇదంతా సండే రోజుది. నా కూతురు ఒక 10-15 రోజుల నుంచి ఒక్కటే సతాయిస్తుంది. ఇంకా ఒకసారి లడ్డు చేశాను అనమాట. మా చిన్నోడు అడిగాడు అనేసి లడ్డు చేస్తే, నువ్వు లక్కీ అడిగితేనే లడ్డు చేస్తావా, నేను అడిగితే మిక్చర్ చేయవా అని 10-15 రోజులు సతాయించింది అనమాట. నేను ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటూ ఈ ఇంట్లో పనుల వల్ల అలానే పెట్టేశాను. ఇంకా ఇది చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అంత ఈజీగా ఇంట్రెస్ట్ రాదనమాట మనకి. ఇది తొందరగా అయిపోతే ఫాస్ట్గా చేస్తాం, కానీ ఇలాంటి లేట్ అంటే మన వల్ల కాదు. ఇంకా అయినా సరే సండే రోజు పని పెట్టుకున్నాను, తన కోసమే మిక్చర్ చేశాను. అది కూడా ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టేశాను అనమాట. నువ్వు తిను, నన్ను సతాయించొద్దు అనేసి. అది కూడా ఎంత మిక్చర్ అయినా కూడా చూపిస్తాను. సన్నకార పూస వేసి ఇంకా బూందీ మిక్చర్ కాల్చి చేశాను. ఈరోజు సండే రోజు కదా, అసలు ఎన్ని పనులు ఉన్నాయంటే నిజంగా. నేను లేయడం 6:45-7కో ఏమో లేసాను. సండే కాబట్టి కొంచెం లేజీ ఉంటుందిలేండి, అదంతా మామూలే. ఆ టైంకి లేచి ఇంకా కసులు కొట్టి నేను టీ పెట్టి మా ఆయనకి టీ పోసి ఇచ్చేసి తర్వాత బట్టలు నానబెట్టాను. బట్టలు ఉతికి బండలు తుడిచి స్నానం చేసి ఇప్పుడు పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్కి వచ్చేసి టైం వచ్చేసి 9 అలా అయ్యిందనమాట. పొంగనాలు కాదు, దోశ చేశాను. ఇది వచ్చేసి నైట్ మినీ బ్లాగ్. ఆ రోజు మార్నింగ్ దోశ చేశాను. ఇంకా వీడియో తీద్దామంటే సెల్ పిల్లల దగ్గర ఉండిందనేసి వీడియో ఏం తీయలేదన్నమాట. నైట్కి వచ్చేసి ఇంక ఇక్కడ పొంగనాలు అయితే చేస్తున్నాను. పెండింగ్లో ఉన్న పనులన్నీ నేను సండే రోజు పూర్తి చేసుకుంటాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా సరే ఇంకా వారం మొత్తం నేను కూడా ఖాళీగా ఉన్నట్టుంటుంది అనేసి సండే రోజే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఇంక ఈరోజు బట్టలన్నీ ఉతికానని చెప్పాను కదా, అవి మిద్దె పైన ఆరేసి వచ్చాను. తర్వాత ఇంకా బట్టలు ఐరన్ చేయాల్సినవి కూడా ఉండింది అనమాట. ఈరోజు ఉతికినవి సాయంత్రం చేశాను. ఆరిన తర్వాత ఇంతకుముందు ఉతికి పెట్టినవి ఉంటాయి కదా, అవి ఉదయాన్నే చేశాను. ఇంకా పనులన్నీ ఈరోజు పూర్తి చేసుకున్నాను. బట్టలు ఐరన్ చేయడము, బట్టలు ఉతకడము అంటే నాకు ఒక టాస్క్ లాంటిది అనమాట. సాయంత్రం మళ్ళీ ఉదయం ఉతికిన బట్టలు కూడా అన్ని తీసుకొచ్చి ఆరిన తర్వాత అవన్నీ సాయంత్రమే మళ్ళీ ఐరన్ చేసి ఎత్తి పెట్టేశాను. ఇంకా 1 వీక్ వరకు బట్టల జోలికి పోకూడదు అనేసి. ఇంకా ఉదయం దోశ చేశాను కదా, సండే రోజుగా నైట్కి వచ్చేసి డిన్నర్ పొంగనాలు వేస్తున్నాను. బాగా కాలేయి అనమాట. మీ పెన్నం తెచ్చుకున్నాక చాలా సాటిస్ఫై ఉన్నాను. ఇంతకుముందు వేరేది ఉండింది కానీ అమ్మ పంపించండి, అది సరిగా రాకుంటుండే. ఇది కొనుక్కొచ్చుకున్నప్పటి నుంచి చాలా బాగా వస్తున్నాయి. మధ్యాహ్నానికి వచ్చేసి సండే రోజు అన్నం పచ్చిమిరపకాయలు పచ్చడి చేశాను అంతే. ఇంకా నైట్కి ఇలా పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇంక పచ్చడి అంటే ఇంకా మా చిన్నోడు ఫుల్ ఇష్టం అనమాట. పచ్చడి ఉందంటే చాలు ఒక పిచ్చి వాడికి మధ్య బాగా ఫుల్ ఫేవరెట్ అయిపోయింది పచ్చడి వచ్చేసి. ఇంకెప్పుడు చేసినా సరే కొంచెం కారం ఉన్నా సరే నెయ్యి కూడా వేసుకోకుండా తినేస్తాడు. ఇక్కడ నుంచి కొంచెం వాయిస్ చేంజ్ అయింది కదా, జలుబు చేసిందనమాట. ఇంకా పొంగనాలు పిండి కొంచెం ఇప్పటికి వేదియంగా మిగిలిందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంక ఈ పొంగనాలు పిండి వేసి ఇచ్చేసేసి ఇంకా నాకు ఆయనకు ఏదో ఒకటి చేసేసుకోవాలి. పచ్చడి అన్నాను కదా, ఇదిగోండి ఇదే అనమాట. కొంచెం కారం ఉన్నా సరే అట్లానే తింటాడు, కానీ నెయ్యి కూడా వేసుకోవడం అంత పిచ్చ ఇష్టం అయిపోయింది వీడికి. ఇందులో ఇంకా పల్లీలు వేసి చేసాను. ఒకసారి పల్లీలు వేసి చేస్తాను, ఇంకోసారి పల్లీలు లేకుండా ఉత్తగానే చేస్తాను. ఎలా చేసినా సరే కారం బాగుంటుంది అనమాట. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.